ఇది అవసరమైందని నువ్వు అనుకుంటున్నావేమో, ఇది ఉత్తమమైందని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ అది నిన్ను త్రోవ తప్పించేదనే విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి. అది నిన్ను దేవునికి దూరం చేసేదనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించాలి. అది దోషభూయిష్టమైనదనే విషయాన్ని గుర్తించాలి. అంటున్నాడు, యెహోవా మనందరి దోషం అతని మీద మోపాను. మరి అనుకుంది, మార్త అనుకుంది, ఈయనకు అన్ని ఆతిథ్యం చేయటం, ఈ వంటలు చేయటం, ఇవన్నీ చేయడం ఉత్తమమైందని అనుకుంది ఆమె. అది అవసరమైందని అనుకుంది, అవసరమే. కానీ దేవుని మాట వినడం కంటే అవసరం కాదు. దేవునితో సహవాసం చేసే దాన్ని త్యాగం చేసేంత అవసరం కాదు. మన జీవితంలో మన ప్రాధాన్యతలు అనేవి సరిగా ఉండాలండి. మన ప్రాధాన్యతలు సరిగా ఉండాలి. ఇప్పుడు భోజనం చేయడం అవసరమా అంటే అవసరమే. ఇదే సమయంలో సడన్ గా మరి మన ముఖ్యమంత్రి గారు వచ్చి నిలబడ్డారు. 2 నిమిషాలు ఉంటారు, వెళ్ళిపోతారు. మీతో మాట్లాడతారంట, మీ సమస్య ఉంటే చెప్పండి అని మనకి ఫోన్ చేశారు పిఏ. లేదు మంచి మంచి బిర్యానీ తింటాను ఇప్పుడే సీఎం, తిన్న తర్వాత వస్తలే అంటావా? భోజనం అవసరమే, కానీ దానికన్నా అవసరమైంది సమస్యలు చెప్పమన్నాడు. బోల్డ్ అని ఉన్నాయి, తీర్చగలడు ఆయన. మాట్లాడుతా అన్నాడు, ఫోటో తీసుకుంటావు కదా. ఆతిథ్యం చేయడం అవసరమే, కానీ దానికన్నా అవసరమైంది ఏంటి అంటే దేవునితో ఉండడం. అది మనం గుర్తించాలి. మన చాయిస్లు సరిగా ఉండాలండి.